కళలు 7 శరీరాలు రచించినది ఓషో గారు. అనువాదం చేసినది యుగంధర్ రాజు గారు. 12వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. భావము తత్వము గురించి తెలుసుకుందాం. మీ అస్తిత్వంలో ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తూ ఉన్నప్పుడు మీ శరీరం ఒత్తిడి లేకుండా ఉంటుంది. మీరు భుజిస్తున్నారు, ఆ క్షణం అనంతమవుతుంది. అప్పుడు గతము లేదు, భవిష్యత్తు లేదు. మీరు తినే ఆ విధానమే మొత్తం అంతా అవుతుంది. మీరు ఏదో చేసేయడం లేదు, మీరే ఆ చెయ్యడమయ్యారు. అప్పుడు ఒత్తిడి ఉండదు. మీ శరీరం సంతృప్తిని అనుభూతి చెందుతుంది. లేదా మీరు సంభోగ కలయికలో ఉంటే ఆ సంభోగం అనేది కేవలం సెక్షువల్ ఒత్తిడి నుంచి వచ్చే ఒక ఉపశమనం కాదు. అంతకంటే అది ప్రేమ యొక్క ఒక అనుకూల వ్యక్తీకరణ. ఆ క్షణమే సంపూర్ణము, పరిపూర్ణము అయితే మీరు దానిలో పూర్తిగా ఉంటారు. అప్పుడు మీరు ఒక అనుకూల ఆరోగ్య స్థితిని మీ శరీరంలో తెలుసుకుంటారు. మీరు పరుగు పెడుతూ ఉంటే ఆ పరుగు మీ అస్తిత్వానికి మొత్తం అయ్యింది. మీ వైపు వచ్చే సంవేదనలు మీరే అయితే, అంటే వాటికి వేరుగా కాకుండా వాటితో ఒకటిగా ఉంటే, భవిష్యత్తు చింతన లేకపోతే, ఆ పరుగుకు వేరే ఏ ధ్యేయము లేకపోతే, పరుగే ధ్యేయంగా ఉంటే, అప్పుడు మీరు ఒక అనుకూల ఆరోగ్య స్థితి అంటే ఏమిటో తెలుసుకుంటారు. అప్పుడు మీ శరీరం ఒత్తిడి లేకుండా ఉంటుంది. మానసిక స్థాయిలో మీరు ఒక ఒత్తిడి లేని జీవన క్షణాన్ని తెలుసుకుంటారు. మరి అదే వాస్తవం సప్త శరీరాలకు వర్తిస్తుంది. ఒత్తిడి లేని క్షణాలను మొదటి శరీరంలో తెలుసుకోవడం తేలిక. ఎందుకంటే భౌతిక శరీరంలో సాధ్యమయ్యే 2 విషయాల గురించి మనకు ముందే తెలుసు. రోగం అనేది ఒక సానుకూల అనారోగ్యం. వ్యతిరేకంగా వివరించబడ్డ ఆరోగ్యం రోగం అనేది లేకపోవడం అని ఇంతవరకు మనకు తెలుసు. ఇప్పుడు 3వ అవకాశాన్ని, అంటే అనుకూల ఆరోగ్య స్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ 2వ శరీరమైన ఎథరిక్ శరీరంలో ఒత్తిడి లేని స్థితిని అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే దాని గురించి మీకు ఏమీ తెలియదు. అయినప్పటికీ కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. ప్రాథమికంగా స్వప్నాలు 2వ శరీరమైన ఎథరిక్కు సంబంధించి ఉంటాయి. మనం సాధారణంగా స్వప్నాల గురించి మాట్లాడినప్పుడు మనం ఎథరిక్ సంబంధించిన స్వప్నాల గురించి మాట్లాడతాము. కానీ మీ భౌతిక శరీరం ఒత్తిడిలో జీవిస్తూ ఉంటే అప్పుడు చాలా స్వప్నాలు దాని ద్వారానే సృష్టించబడతాయి. ఉదాహరణకు, మీరు ఆకలితోనూ ఉపవాసంతోనూ ఉంటే అప్పుడు ఒక విధమైన స్వప్నం సృష్టించబడుతుంది. ఇది భౌతికంగా కలగనడం. దీనికి ఎథరిక్కు ఎటువంటి సంబంధమూ లేదు. ఎథరిక్ శరీరం తనదైన ఒక ఒత్తిడిని కలిగి ఉంటుంది. స్వప్నంలో మాత్రమే మనం ఎథరిక్ శరీరాన్ని తెలుసుకుంటాము. అందుకే ఎథరిక్ శరీరం ఒత్తిడిగా ఉంటే ఆ స్వప్నము ఒక పీడకలవుతుంది. ఇప్పుడు మీరు కలలో కూడా ఒత్తిడిగా ఉంటారు. ఆ ఒత్తిడి మిమ్మల్ని అనుసరిస్తుంది. ముందుగా ఎథరిక్ శరీరంలోని ఒత్తిడి తన కోరికలను సంతృప్తిపరుచుకోవడం అనే దానికి సంబంధించి ఉంటుంది. ప్రేమ గురించి మనం కలలు కంటూనే ఉంటాము. సెక్స్ అనేది భౌతికం, ప్రేమ కాదు. ప్రేమకు భౌతిక శరీరానికి ఎటువంటి సంబంధమూ లేదు. అది ఎథరిక్ శరీరానికి చెందినది. కానీ అది సంతృప్తి పరచబడకపోతే అప్పుడు దాని మూలంగా మీ భౌతిక శరీరం కూడా ఇబ్బందికి గురి కావలసి వస్తుంది. సంతృప్తి పరచవలసినది మీ భౌతిక శరీరపు కోరికలను మాత్రమే. మీ ఎథరిక్ శరీరానికి కూడా అవసరాలు ఉంటాయి. దాని వాంఛలు దానికి ఉంటాయి. దానికి ఆహారం అవసరమే. ప్రేమే దాని ఆహారం. మనం ప్రేమ గురించి కలలు కంటూనే ఉంటాము. కానీ మనం ఎన్నడూ ప్రేమలో లేము. ప్రతి వారు ప్రేమ గురించి కలలు కంటారు. అది ఎలా ఉండాలి, అది ఎవరితో ఉండాలి అని ప్రతి వారు అందులో భగ్నమయ్యే ఉన్నారు. ఇలా భగ్నమయ్యి మన భవిష్యత్తు గురించి, గతం గురించి కలలు కంటూ ఉన్నాం. కానీ మనం ఎప్పుడూ ప్రేమించడం లేదు. వేరే అలజడులు ఎథరిక్ శరీరంలో ఉన్నాయి. కానీ ప్రేమ ఒక్కటి మాత్రమే అతి తేలిగ్గా అర్థం చేసుకోబడగలిగేది. వర్తమానంలోనే మీరు ప్రేమించగలిగితే అప్పుడు ఒత్తిడి లేని పరిస్థితి ఎథరిక్ శరీరంలో సృష్టించబడుతుంది. మీ ప్రేమకు ఆపేక్షలు, అంచనాలు, నిబంధనలు ఉంటే మీరు వర్తమానపు క్షణంలో ప్రేమించలేరు. ఎందుకంటే ఆపేక్షలు, అంచనాలు, నిబంధనలు అన్నీ భవిష్యత్తుకు చెంది ఉంటాయి.
వర్తమానం మన వివరణలకు అతీతంగా ఉంది. అది ఉన్నది ఉన్నట్లుగానే ఉంది. కానీ భవిష్యత్తు గురించి మీరు కొన్ని అంచనాలను కలిగి ఉండవచ్చు. అది ఎలా ఉండాలి అని. ప్రేమ కూడా ఎలా అనే దానిలాగా తయారయ్యింది. అది ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అనే దాని గురించే ఉంది. మీ ప్రేమ ఒక అంచనా, ఒక ఆపేక్ష కానప్పుడు, అది బేషరతుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వర్తమానంలో ప్రేమించగలుగుతారు. మీరు ఒకరితో మాత్రమే ప్రేమగా ఉంటూ మరొకరితో కానప్పుడు మీరు ఎన్నటికీ వర్తమానంలో ప్రేమలో ఉండలేరు. అది మీ మానసిక స్థితి కాకుండా అది మీ బంధుత్వం మాత్రమే అయితే మీరు వర్తమానంలో ప్రేమించలేరు. ఎందుకంటే అది మరీ సూక్ష్మం. అది కూడా ఒక నిబంధన అయి ఉండడం వల్ల. నిన్ను మాత్రమే ప్రేమించగలను అని నేను అంటే అప్పుడు మీరు లేనప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదనే కదా. 23 గంటల పాటు నేను ప్రేమరాహిత్యంతో ఉంటూ మీతో ఉన్న 1 గంట మాత్రమే ప్రేమిస్తూ ఉంటే నేను ప్రేమిస్తూ ఉన్నట్లా? అది అసాధ్యం. 1 క్షణం ప్రేమలో ఉంటూ మరొక క్షణం ప్రేమలో లేకుండా మీరు ఉండలేరు. నేను ఆరోగ్యంగా ఉంటే 24 గంటల పాటు ఆరోగ్యంగా ఉంటాను. 1 గంట ఆరోగ్యంగా ఉండి మిగతా 23 గంటలు అనారోగ్యంగా ఉండడం అనేది అసంభవం. ఆరోగ్యం అనేది బంధుత్వం కాదు, అది ఉనికి యొక్క స్థితి. ప్రేమ అనేది 2 వ్యక్తుల మధ్య బంధుత్వం కాదు, అది మీ అంతరంగంలో ఒక మానసిక స్థితి. మీరు ప్రేమిస్తూ ఉంటే మీరు అందరినీ ప్రేమిస్తారు, వ్యక్తుల్ని మాత్రమే కాదు, వస్తువుల్ని కూడా. ప్రేమ అనేది మీ నుంచి వస్తువుల వైపుకు పయనిస్తుంది. ఎవ్వరూ లేనప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు ప్రేమిస్తూనే ఉంటారు. నేను నీతో ఉన్నప్పుడు మాత్రమే శ్వాస తీసుకుంటాను అని నేను ప్రతిజ్ఞ చేస్తే మృత్యువు మాత్రమే సంభవిస్తుంది. శ్వాస అనేది ఒక బంధుత్వం కాదు, అది ఏ బంధుత్వానికి బంధింపబడి లేదు. ప్రేమ ఎతిరిక్ శరీరానికి శ్వాస లాంటిది, అదే దాని శ్వాస. మీరు ప్రేమిస్తూ ఉన్నప్పటికీ లేక ప్రేమిస్తూ ఉండనప్పటికీ మానవజాతి సృష్టించిన ఈ విధమైన ప్రేమ ఎంతో ప్రమాదకరమైనది. ఈ ప్రేమ అని పిలువబడేది సృష్టించినంత గందరగోళం ఏ వ్యాధి సృష్టించలేదు. ప్రేమను గురించి ఉన్న తప్పుడు అభిప్రాయం వల్ల మానవజాతి మొత్తం వ్యాధిగ్రస్తమైంది. ఎవరిని అనే ప్రసక్తి లేకుండా మీరు ప్రేమిస్తూ ప్రేమించబడుతూ ఉన్నప్పుడు అప్పుడు మీ 2వ శరీరం ఆరోగ్యంగా ఉన్న ఒక అనుభూతి, అనుకూలమైన ఒక తేలికతనపు అనుభూతి చెందగలుగుతుంది. అప్పుడు పీడకలలు ఉండవు. అప్పుడు కలలు కవిత్వంలా అవుతాయి. అప్పుడు మీ 2వ శరీరంలో ఏదో సంభవిస్తుంది. మరి దాని సుగంధం మిమ్మల్నే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్లను కూడా కమ్మేస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రేమ సుగంధం అంతటా వ్యాపిస్తుంది. అవుననుకోండి, దాని ప్రతిక్రియ, దాని ప్రతిధ్వని దానికి ఉంటాయి. నిజమైన ప్రేమ అనేది ఒక అహం యొక్క నిర్వహణ కాదు. అహం ఎల్లప్పుడూ అధికారాన్ని కోరుకుంటుంది, అది మీరు ప్రేమిస్తూ ఉన్నప్పటికీ. మీ ప్రేమ నిజమైనది కాదు మరి, ఎందుకంటే అది అహంలో ఒక భాగం కాబట్టి. అది హింసాత్మకంగానే ఉండి తీరుతుంది. మనం ఎప్పుడు ప్రేమించినా అది ఒక హింసయే, ఒక విధమైన యుద్ధమే. తండ్రి కొడుకు, తల్లి కూతురు, భార్య భర్త, వారు ప్రేమికులు కాదు. వారిని మనం శత్రువులుగా మార్చేశాం. వారు నిరంతరం పోట్లాడుకుంటూనే ఉంటారు. వారు పోట్లాడుకుంటూ ఉండనప్పుడు మాత్రమే అది ప్రేమ అని మనం అంటాం. ఈ వివరణ ప్రతికూలమైనది. 2 యుద్ధాల మధ్య ఒక ఖాళీ ఉంటుంది, ఒక శాంతి సమయం ఉంటుంది. కానీ నిజానికి 2 యుద్ధాల మధ్య శాంతి అనేది ఉండే అవకాశం లేదు. ఈ శాంతి అనేది రాబోయే యుద్ధానికి సన్నద్ధత మాత్రమే. భార్యాభర్తల మధ్య శాంతి లేదు, ప్రేమ లేదు. మనం ప్రేమ అని పిలిచే ఆ గ్యాప్ కేవలం తర్వాతి కొట్లాటకు ఒక సన్నద్ధత మాత్రమే. 2 రోగాల మధ్య మనం ఉన్నప్పుడు అది ఆరోగ్యమని మనం అనుకుంటాం. మరి 2 కొట్లాట్ల మధ్య మనం ఉన్నప్పుడు అది ప్రేమ అనుకుంటాం. అది ప్రేమ కాదు, అది కేవలం 2 కొట్లాట్ల మధ్య ఉన్న ఖాళీ మాత్రమే. 24 గంటలు మీరు యుద్ధం చేస్తూ ఉండలేరు. ఏదో ఒక పాయింట్ దగ్గర మీరు మీ శత్రువును ప్రేమించడం మొదలు పెడతారు. ప్రేమ అనేది ఒక మానసిక స్థితిలా కాకుండా ఒక బంధుత్వంలా ఉండడము ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రేమ అనేది మీకు ఒక మానసిక స్థితిలా వస్తే అప్పుడు మీ 2వ శరీరం, ఎథరిక్ బాడీ,
ఒత్తిడి లేకుండా తేలిక అవుతుంది. అది నిర్మలంగా అయ్యింది. రెండవ శరీరంలో ఒత్తిడికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. కానీ నేను తేలిగ్గా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే ప్రేమ గురించి మనకు తెలుసు అనుకుంటాము, దాని గురించి మాట్లాడుకోవచ్చు అనుకుంటాము. మూడవ శరీరమే సూక్ష్మ శరీరం. దానికి ఉండే ఒత్తిడులు దానికి ఉన్నాయి. అవి ఈ జన్మకు మాత్రమే సంబంధించి ఉండవు. అవి మీ గత జన్మలకు కూడా సంబంధించి ఉంటాయి. మీరు పోగు చేసుకున్న మొత్తం కర్మలు, మరి మీరు పోగు చేసుకున్న కోరికల వల్ల మూడవ శరీరంలో ఒత్తిడి ఉంటుంది. మీ మొత్తం వేలకు వేల జన్మల కోరికలు, మరి పదే పదే కోరుకునే కోరికలు అన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. మీరు నిరంతరము కోరుకుంటూనే ఉన్నారు. దేనికోసం అనేది పెద్ద విషయం కాదు, కోరిక అనేది ఉంది. మరి ఈ మొత్తం కోరికల యొక్క గిడ్డంగియే సూక్ష్మ శరీరం, మీ మొత్తం కోరికలు. అందుకే ఇది మీ మొత్తం అస్తిత్వంలో అత్యంత ఒత్తిడిగా ఉండే భాగం. మీరు ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు ఈ సూక్ష్మ శరీరపు ఒత్తిడి గురించి మీకు తెలుస్తుంది. ఎందుకంటే ధ్యానం మొదలయ్యేది ఈ మూడవ శరీరం నుంచే కాబట్టి. ధ్యానం తరువాత ఈ మూడవ శరీరపు ఒత్తిడి గురించి తెలుసుకోవడం ప్రారంభించిన వారు నా దగ్గరకు వచ్చి, నేను ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి ఒత్తిడి అధికమయ్యింది అని అంటారు. అవి అధికం అవ్వలేదు, కానీ వాటిని మీరు తెలుసుకుంటున్నారు అంతే. ఇంతకు ముందు తెలియని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.